ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు కానీ, లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ, తర్వాత చూడబోతున్న వాళ్ళు కానీ, ఎంతమందిని దేవుడు ఆయన రెక్కల క్రిందికి పిలుచుకున్నాడో వాళ్ళందరి విషయంలో కొన్ని ఆశలు కలిగి ఉన్నాడు ఆయన. నేను చెప్పిన మాటని బట్టి అనుసరించి ఇక్కడ ఉన్న మీరు కానీ, లైవ్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ ఎవరికోళ్ళు అనుకోండి, నా విషయంలోనే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు అని. నా విషయంలోనే దేవుడు ఈ మాట అవుట్ చేస్తున్నాడు అని మీరు స్వీకరించండి ఈ మాటని. ఏంటంటే ఆయనే అంటున్నాడు, అందరిలో నిన్నొకదానిగా నేను చూడలేదమ్మా, అందరిలో నువ్వొకడివని నిన్ను చూడలేదు నాయన, అందరూ వేరు నువ్వు వేరు అన్నట్టు నిన్ను ప్రత్యేకంగా గుర్తించాను నేను. సీమోనా సీమోనా, అందరూ వేరు నువ్వు వేరు అన్నట్లు నేను నీ విషయంలో గొప్ప ఆలోచనలకు చేస్తున్నాను. నువ్వేంటి నాయనా, లేదు లేదు నీ ఆలోచనలు వేరు, నేను అందరిలో ఒక్కడిని అన్నట్టుగా వెళ్ళిపోయావేంటి, నా ఆలోచనలు తారుమారు చేశావేంటి అని నాడు సీమోనుతో అన్న అదే యేసు ఈరోజు నీతో అంటున్నాడు చెల్లి, నీతో అంటున్నాడు తమ్ముడు, నీతో అంటున్నాడు చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, అమ్మా, నాయనా. అందరి మైండ్ వేరు, నీ మైండ్ వేరు. నువ్వు ప్రత్యేకమైన పాత్రవని మురిసిపోయాను, ముచ్చట పడ్డాను. ఏంటి అందరిలాగా నువ్వు కూడా పిచ్చిగా తయారైపోతున్నావు? ఏంటి అందరిలాగా నువ్వు కూడా చాదస్తంగా తయారైపోతున్నావు? ఇది నీ ముందు దేవుడు ఉంచుతున్న ప్రశ్న. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ నిద్రపోతే నిద్రపోయారు, నువ్వన్నా మేలుకొని ఉండలేవా అన్నాడు. ఈ మాట ఇది నన్నే అని నేను ఎందుకు తీసుకోమన్నానంటే, తీసుకోవాలి, తీసుకుంటేనే నువ్వు ప్రయోజకుడు అవుతావు, ప్రయోజకురాలి అవుతావు. ఇది నాతోనే మాట్లాడుతున్నాడు, ఇది నాకే, నన్నే అని నువ్వు తీసుకుంటేనే నువ్వు ప్రత్యేకింపబడిన పాత్ర అవుతావు. ఒకవేళ 1,000,000 మంది ఇది వింటే 1,000,000 మంది కూడా దీన్ని స్పెషల్గానే తీసుకోవాలి, ఇది నాకే అని. ఎందుకో చెప్తాను, దానికి కూడా కారణం. ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తా. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవితంలో ఆయన పలికిన ఒక మాట, తన తోటి స్టూడెంట్స్ నిద్రపోయే టైంలో నిద్రపోతున్నారు, చదివే టైంలో చదువుతున్నారు. ఈయన రాత్రి పగలు తేడా లేకుండా పుస్తకాలు ముందేసుకొని ఒక పిచ్చి పట్టిన వాళ్ళలాగా చదువుతున్నాడు. తన స్నేహితులు అన్నారు, అంబేద్కర్ నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఏం చేస్తున్నావు నువ్వు, ఇలా అయితే నీకు మానసిక బలహీనత వస్తుంది, మెంటల్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది, బ్రెయిన్కి విశ్రాంతి ఉండాలి, నువ్వు రాత్రి పగల తేడా లేకుండా ఏంటిది, మమ్మల్ని చూడు, మేము తినేటప్పుడు తింటున్నాం, చదివేటప్పుడు చదువుతున్నాం, పండుకునేటప్పుడు పండుకుంటున్నాం, నువ్వేంటి రాత్రి పగలు తేడా లేకుండా ఇట్లాగా, నీకు ఇంకేం పట్టదా, పుస్తకాలే తినేటట్టున్నావు నువ్వు అని ఆయన్ని మాట్లాడితే, ఆయన పలికినటువంటి మాట నేను విన్నాను, కొంతమంది మహనీయులు చెప్పగా నేను విన్నానండి. ఆయన పుస్తకంలో కొన్ని స్టోరీస్ చదివాను, ఆయన మీద ఒక మూవీ తీశారు అంబేద్కర్ గారి మీద, ఆ మూవీ కూడా చూశాను. ఆయన పలికిన మాట, వాళ్ళు వేరే వర్ణాలకు చెందిన పిల్లలు, వాళ్ళని గురించి ఆయన అన్నాడు, మీ వారు ముందే మేల్కున్నారు, మీరు ఇప్పుడు నిద్రపోయినా ఇబ్బంది లేదు, నా వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు, నేనన్నా మేలుకోపోతే వాళ్ళను కాపాడే దిక్కే లేదు. ఆ మాట ఎన్నిసార్లు నేను సింగిల్గా ఉన్నప్పుడు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నానో నేను. నీకేమన్నా అనిపిస్తుందా ఆ మాట విన్నప్పుడు? ఏం స్పందన ఉండదా నీకు?
స్పందన లేకపోతే నువ్వు గుంపులో గ్లోరీ, నలుగురిలో నతనీయులు నువ్వు అంతే. అది తాకినప్పుడు స్పందించింది నీ హృదయం అంటే నువ్వు స్పెషల్ అంతే. యేసు నామములో హల్లెలూయా. అందరూ వేరు, నువ్వు వేరంతే. అందరూ తల దించుకొని ప్రయాణం చేస్తారేమో, నువ్వు తల ఎత్తి నిలబడాల్సిన వ్యక్తివని గుర్తుపెట్టుకో. అందరూ నిద్ర పోతారేమో, నువ్వు నిద్ర మేలుకొని పోరాడాల్సిన వాడు అని గుర్తుపెట్టుకో. అందరూ వంకర టెంకర్లో తిరుగుతారేమో, నువ్వు చక్కగా ప్రయాణం చేయాల్సిన వాడు అని గుర్తుపెట్టుకో. అందరూ వెర్రిమోరు చేష్టలు చేస్తారేమో, నువ్వు అలాగూ ప్రవర్తింప వీలు లేదో. నువ్వు ప్రత్యేకింపబడిన వాడు, ప్రత్యేకింపబడిన దానవని గుర్తుపెట్టుకో. తాకితే, తాకపోతే నేను చెప్తున్నాగా, గుంపులో గ్లోరీ, నలుగురిలో నతనీయులు. బాబు నువ్వు కూడానా అమ్మా, నా బంగారు తల్లి నువ్వు కూడానా అమ్మా, వాళ్ళలాగా వీళ్ళలాగా. నువ్వు నా రక్తము చేత విమోచింపబడి ప్రత్యేకింపబడిన దానవై ఉండి నీవెట్లా బాధ్యత లేకుండా వ్యవహరిస్తావు? నీవెట్లా బాధ్యత లేకుండా వ్యవహరిస్తావు నాయనా? ఓకే, నిన్ను కూడా లెక్కలో కొట్టేసుకోమంటావా, అందులో కలిసిపోయావని? పర్వాలేదమ్మా, చేసేదేముంది, దొరుకుతారులే, నాకు తగ్గోళ్ళు నాకు దొరుకుతారులేమ్మా. నువ్వు వాటిల్లో మరి తలమునకలు అయిపోయావు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయిన దాకా నీకు అదే 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 బిజీ లైఫ్ అయిపోయింది కదా. లోపల ఆత్మల భారం ఉంటుందేమో అనుకున్నానమ్మా నీకు. అది చేసుకుంటేనే ఓ పక్కన ఆత్మల కొరకు ఆరాట పడతావేమో, వచ్చిన అవకాశాన్ని పోనీయకుండా నన్ను గూర్చిన వార్తను అందించి ఆత్మలను రక్షిస్తావేమో, ఆత్మలను నాకు నరకం నుండి కాపాడి అప్పగిస్తావేమో అనుకున్నానమ్మా. నిన్ను తేడా పడ్డాను నాయనా, నిన్ను అలా అనుకున్నాను నేను. నువ్వు మంచి పాత్ర అవుతావు, నువ్వు నా కొరకు ఫలిస్తావని కొంచెం నీ మీద కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాలే. లేదు, పొరపడ్డాను, నువ్వు అందరిలో ఒక్కటివి అని రుజువు చేసుకున్నావు. ఓకే, పర్వాలేదు, నాకు దగ్గర నాకున్నారులే, ఏమైంది, పర్లేదులేమ్మా అని ఆయన ఒకవేళ గాయపడుతున్నాడేమో ఆలోచించు. అది నా పాయింట్. ఒకవేళ ఆయన ఆత్మలో దుఃఖపడుతున్నాడేమో, మూలుగుతున్నాడేమో, నీ విషయంలో ఆయన లక్ష్యాలన్నీ కూడా వ్యర్థపుచ్చబడేసరికి ఆయన వేదన చెందుతున్నాడేమో, మూలుగుతున్నాడేమో, ఒక్కసారి ఆయన వైపు చూడమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అది విషయం. నీవును వారి వల్లనేనా అమ్మా? నువ్వు కూడా వెళ్ళలాగేనా నాయనా? శరీర సంబంధమైన కార్యాల్లో వాళ్ళు చిక్కిపోయారు, వాళ్ళు శరీరానికి బానిసలైపోయారు. నువ్వన్నా వాటిలో చిక్కుపడకుండా ప్రత్యేకింపబడి కొంచెం మాదిరిగా నిలుస్తావని నేను ఎదురు చూశాను. నీవును వారి వల్లనే అయిపోతివా నాయనా? నీవును అట్లనే అంకితం అయిపోతివా? నీవు కూడా అట్లనే అయిపోయావా? అయ్యో, దేవుని పరిశుద్ధాత్మ పలికిస్తున్నటువంటి మాటలు ఇవి నా స్వీయతలో నుంచి వచ్చినవి కాదండి. అర్థం చేసుకోండి. నిజంగా మనస్సాక్షి ఉంటే, నిజంగా దేవుని ఆత్మను కలిగిన వారైతే ఈ మాట వినబడ్డప్పుడు గుండె చీల్చబడినంత గాయం అవుతుంది. ఒకవేళ దేవుని కొరకు బ్రతుకుతుంటే కొంత తృప్తి ఉంటుంది. లేదయ్యా, నిన్ను అలా చేయలేదు నేను, ఇదిగో నీ కొరకు చేసి ఉన్నాను దేవా, ఇక నువ్వు చేస్తానయ్యా. గుండె కొట్టుకుంటుంది. ఏసయ్యా నువ్వు బాధపడద్దు తండ్రి, నేనున్నానయ్యా, నేను నీ బిడ్డనయ్యా, నేను నిద్ర ఎట్లా పోతాను, నా కర్తవ్యాన్ని నేను ఎలా మరుస్తానయ్యా? అవునో, నీ చేత అనిపించుకోనయ్యా, నన్ను క్షమించు నాయనా. నువ్వు శరీర కార్యాల్లో జీకావు, నీవును వారి వంటి వాడి అవుతావు. అమ్మా, వాళ్ళని ఆశలు పెట్టుకున్నాను రా నీ మీద, నువ్వు కూడా శరీర కార్యాల్లో జీకావు, నీవును వారి వంటి దాని అవుతావా? కొంతమంది యవనస్తులు అంటారు,
చాలా అద్భుతంగా దేవుని ఆత్మీయతలో చాలా అద్భుతంగా పరిగెత్తుతున్న స్థితిలో సడన్గా దారి మళ్ళీ శరీర కార్యాల్లో పడిపోయి, లోకాశల్లో పడిపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితుల్లో అనేకులు ఉన్నారు. నువ్వు అలా కావులే, నువ్వు ప్రత్యేకం అనుకున్నానమ్మా నేను. అయ్యయ్యయ్యో, నువ్వు కూడా అదే అడిగేశావా నాయనా? నువ్వు అలా కాదు, నువ్వు ప్రత్యేకం అనుకున్నాను నాయనా. అయ్యయ్యో, నువ్వు కూడా అందులోనే చిక్కుబడిపోయావా? అయ్యో, నీవు కూడా అక్కడ ఓడిపోయావా? సీమోనో, నీవు నిద్రపోయావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాధ్యతను విస్మరించిన స్థితిలో కొందరు పడిపోయారు. నువ్వు వేరనుకున్నాను, నువ్వు అందులోనే వెళ్ళిపోయినావా? అందరూ కాస్త బైబిల్ ధ్యానాన్ని నిర్లక్ష్యం చేశారు. నువ్వు వేరనుకున్నా, నువ్వు కూడా టైంపాస్లో పడిపోయావే. బాగా వాక్యాన్ని ధ్యానించి సత్యాన్ని చేతబట్టి అబద్ధంలోకి వెళ్ళిపోతున్న ప్రజలకు సత్యమునకు స్తంభమై నిలుస్తావా అనుకుంటే, అయ్యో, నువ్వు కూడా వాక్యాన్ని పక్కన పెట్టి టైంపాస్లో పడిపోయినావా? అమ్మా, అయ్యా, ప్రార్థనా జీవితం, నా సేవకుడా, నా సేవకులు, నా దాసులు చాలామంది నాకు సమీపంగా రాకుండా పిచ్చాపాటి కార్యక్రమాలతో, పిచ్చాపాటి ముచ్చట్లతో నా సన్నిధికి బహుదూరం అయిపోయి ఏదో సాధించాలని తిప్పలు పడుతున్నారు. వారు గ్రహింపరైరి వాస్తవాన్ని, ద్రాక్షవల్లిని నేను, వారు తీగలని ఎరుగరైరి. నాలో అంటూ కట్టబడి ఉంటే సారము నాలో నుండి వారిలోని ప్రవేశించి వారిలో నుండి అనేకుల్ని సంధిస్తుందని వారు ఎరుగరైరి. నాకు వేరై లోకమునకు సమీపమై ఫలించాలని చూచుచుంటిరి. నీవు అలా కాదు, నీవు నాకు సమీపమవుతావు, నాలో నుండి సారము పొంది ఫలములు ఫలిస్తావని నేను నిన్ను అనుకున్నా. నీవు కూడా వారిలో ఒక్కడివైపోతివా? దైవజనుడా, నా సేవకుడా, నా సేవకురాలా, అమ్మా, నీవును వారిలో ఒక్కతేవైతివా అమ్మా? అయ్యో, నీవు వేరనుకున్నానే. ఏకాంత ప్రార్థనలో నాకు సమీపమై, ఇది సేవకుడికే కాదు, విశ్వాసికే కాదు, అందరికీ. మిగిలిన వాళ్ళు వేరు, నువ్వు వేరనుకున్నాను నేను. నువ్వు నాకు సమీపంలోకి వస్తావు, ఏ కొంచెం అవకాశం దొరికినా నువ్వు నా సన్నిధిని వెతుకుతావని మిగులు ఆశపడ్డానమ్మా. అయ్యో, గాయమే మిగిల్చావు. జ్ఞానము లేని వెర్రివారి కోసం ఎదురు చూసినట్టు నీ కోసం కూడా నేను చేతులు చాపాల్సి వచ్చానే. ఆత్మీయ స్థితిలో పసి పిల్లకాయల కోసం ఎదురు చూసినట్లు ఇంత దానివయ్యావు, ఇంత వాడవయ్యావు, నీ కోసం కూడా నేను చూడాల్సి వచ్చానే ఇన్ని సంవత్సరాలు అయినా. అయ్యో, నా కుమారి, నా కుమారుడా అంటున్నాడు ఆయన. నీ హృదయం కదలటం లేదా? నీ గుండె బ్రద్దలు కాలేదా? ఎక్కడెక్కడ నువ్వు అడుగు జారావో, ఎక్కడెక్కడ నెగ్లెక్ట్ చేసావు, ఎక్కడెక్కడ ఏది ఆయన ఆశలు అడి ఆశలు చేశావు, ఎక్కడ ఏది కోల్పోయావు నీ గ్రహింపగలగట్లేదా? ధనాపేక్ష పాపంలో అందరూ చాలామంది చిక్కుపడిపోయారు. నువ్వు దాన్ని పక్కన పెడతావు అనుకున్నా, నువ్వు కూడా దానిలో చిక్కిపోతావా? ప్రతి దానికి అన్వయించుకో సోదరుడా, సోదరి. నువ్వు దేనికి బానిసవయ్యావో, దేనికి దాసుడవయ్యావో, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ తొట్టుపడ్డావో, ఎక్కడ భంగపడ్డావో, ఎక్కడ బాధ్యత విస్మరించావో, ఎక్కడ బుద్ధిహీనంగా ప్రవర్తించావో, ఎక్కడ బుద్ధిహీనంగా ఆలోచించావో, ఒక్కసారి నువ్వు జ్ఞానం తెచ్చుకొని ఆలోచన చేసుకో, జ్ఞాపకం చేసుకో, దిద్దుబాటు చేసుకొని దేవుని వైపు మళ్ళు. దేవా దేవా దేవా, నీ అభిప్రాయం మార్చుకోవద్దు దేవా, నేను అలానే ఉన్నానయ్యా, అలానే ఉంటాను, నా బుద్ధిహీనతను మన్నించు ప్రభువా.
అని దేవుని వైపు మళ్ళుకోవాలి. నాయన, చాలామంది జీవితాలు కాలిపీలి వేస్ట్గా ఖర్చు పెట్టేస్తున్నారు. నువ్వు టైంని సద్వినియోగం చేసుకుంటావు అనుకున్నాను నాయన, నువ్వు టైంని వేస్ట్ చేస్తున్నావు. నీ వల్ల కుటుంబానికి ఉపయోగం కలగలే, సంఘానికి ఉపయోగం కలగలే, సమాజానికి ఉపయోగం కలగలే, సేవ జరగలే, ఏం జరగలే. నీ వయసు చూస్తే ఎంతో ఖర్చు అయిపోయింది, నీ టైం చూస్తే చాలా అయిపోయింది. ఒక రోజు టైం పాస్ అని నువ్వు ఖర్చు పెట్టినటువంటి ఒక రోజు నీ కోసం పెంచబడదు. ఈరోజు టైం పాస్ అని ఒక రోజు, ఒక గంట, ఒక పూట, ఒక 3 గంటలు, ఒక సినిమా టైం 3 గంటలు నీ లైఫ్లో ఖర్చు అయిపోయింది అంటే ఖాళీగా, వ్యర్థంగా, నీ భవిష్యత్తులో ఆ 3 గంటలు యాడ్ చేయబడదు. అది అయిపోయినట్టే, ఇక రద్దు అయిపోయినట్టే, తరిగిపోతుంది నీ టైం అంతా. ఏం చేస్తావు నువ్వు? తెలివి తక్కువ దద్దమ్మలు కొంతమంది ఉన్నారు, అజ్ఞానులు. సమయమును సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకునే అజ్ఞానులు కొంతమంది ఉన్నారు. నువ్వు వారిలో చేరిన వాడవు కాదనుకున్నా, చేరిన దానివి కాదనుకున్నా, అయ్యయ్యో నువ్వు కూడానా చేరిపోయావా? పనికి మాలిన వ్యవహారాలన్నిటికీ టైంని టైం పాస్ అని వేస్ట్గా ఖర్చు పెడుతూ, నా చిత్తం ఎరుగక, నా సంకల్పము నెరవేర్చక, ప్రకటింపక, ప్రార్థింపక, ధ్యానింపక, పరిచర్య చేయక, కేవలం జీవితాన్ని, సమయాన్ని, కాలాన్ని వ్యర్థపుచ్చుకొని, వ్యర్థ కాలక్షేపములతో పొద్దుపుచ్చుకొని, ఇచ్చిన ఆయుష్కాలాన్ని, ఇచ్చిన ఆరోగ్యాన్ని, అవకాశాన్ని, జ్ఞానాన్ని కేవలం నిష్ప్రయోజనంగా, నిరుపయోగంగా ఖర్చు పెట్టుకుంటున్నా అజ్ఞానులు కొంతమంది ఉన్నారు. నువ్వు వారిలో చేరిన వ్యక్తివి కాదనుకున్నానే. ఏం సమాధానం చెప్తావో నువ్వు చెప్పుకో దేవునికి. ఆయన ఒక ప్రశ్న నీ ముందు ఉంచాడు ఈ రాత్రి, అంతే అంతే. నాతో దేవుడు పలికిన ఈ మాట నన్ను నెమ్మదిగా ఉండనీయలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నిన్నెట్లా నెమ్మదిగా ఉంచుతాదో నేను కూడా చూస్తా. క్రైస్తలా నిన్నెట్లా ప్రశాంతంగా నిద్రపోనిచ్చుద్దో నేను చూస్తా. నువ్వెట్లా ఖాళీ పిల్లి లైఫ్ని ఖర్చు పెడతావో అది కూడా చూస్తాను. ఎట్లా చూడనిచ్చుదో ఈ మాట. సీమోనా, నీవు కూడానా? అంటే నాకు ఆశ లేకుండా చేశారు కదయ్యా ఎవరు. బహుశా సీమోనుకి ఆ మాట గుర్తుందేమో అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు అడుగుతారా, అన్న యేసయ్య ఇలాగా ఫీల్ అవుతాడా అని అడుగుతారా? రావలేదా? సీమోను, నీవు నిద్రపోతున్నావా? నా కోసం ఒక గడియను మేల్కొని ఉండలేవా అన్నవాడు అనడా ఈ మాట? అంటున్నాడు. వినబడట్లా కొందరికి అంటున్నాడు ఆయన. నేను ఆ 2వ చరణం పట్టుకున్నా. అయ్యా, నేను వెళ్ళడానికి నాకంత జ్ఞానం లేదు, అంత విద్యావేత్తన కాదు, అంత సామర్థ్యం లేదు, అంత నిగ్రహ శక్తి లేదు, అంత మాదిరి ఇవ్వగలిగిన జీవితం లేదు, స్థిరం లేనున్నాయా, చంచల బుద్ధి, బలహీనున్నాయా. అందుకని నేను నీ పక్షంగా నిలిచి నేను నీకు బిడ్డగా, మాదిరిగా అనేక మందికి నిలవాలంటే నా చేతనయ్యే పని కాదు. అందుకని నేను వెళ్ళేదానికి నాకు ఆ సామర్థ్యం లేదు కనుక నేను వెళ్ళే వాళ్ళకి సహాయపడతాను, నా వ్యాపారాన్ని దీవించయ్యా అని అడిగా. ఆయన అంటాడు, నీకు ఒక్కటి అర్థమైంది, నాకు సామర్థ్యం లేదు, నాకు చేత కాదు, నేనంత స్థిర మనసు కలిగిన వాడిని కాదు, బలహీనుడని నీకు అర్థమైంది. నాకు నువ్వే కావాలి.
నాకు నువ్వే కావాలి. నీ స్థితి ఏందో నీకు అర్థమైతే ప్రతి పరిస్థితుల్లో నా మీద ఆధారపడతావు నాయన. నీ స్థితి ఏందో నీకు అర్థమైంది కనుక నాకు నువ్వే కావాలి. ఎవరో పోయేదానికి నువ్వు సాయం చేయటం కాదు, నాకు నువ్వే 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 కావాలి. ఏంటా నీ పరువు పోయిద్ది నన్ను పెట్టుకుంటే, నువ్వు నీ గాలి తీసేస్తాను నేను నన్ను ఏదో అనుకుంటున్నావు నమ్మకొస్తున్నాను. నిష్ప్రయోజకున్నాయా అయినా నీ ప్రయోజనకారితనంతో నాకెందుకురా అయ్యా. నువ్వు బలహీనుడివే కావచ్చు, నువ్వు చెంచలుడివే, చెంచల మనసు కూడా నిన్ను జ్ఞానం గ్రహించేటట్టు నేను చేసుకుంటానైనా. నువ్వు బలహీనుడు అని గుర్తించావా? ఒక్కటి చాలు, నాకేమీ తెలియదని గుర్తించావు. నేను నేర్పుకుంటా. నాకు సామర్థ్యం లేదని గుర్తించావు, నేను నీకు సామర్థ్యం ఇస్తాను. నా జ్ఞానం లేదని గుర్తించావు, నీకు జ్ఞానాన్ని నేను నేర్పుకుంటా. నువ్వు స్థిరంగా నిలవలేనుండయ్యా అన్నావు, నేను నిలబెట్టుకుంటా. బ్రతకలేనుండయ్యా, నేను పోషించుకుంటా. నాకు నువ్వే కావాలి. ఈరోజు కూడా నాకు అదే వింత. నేను నిజంగా చెప్తున్నాను, నాకు అంత సామర్థ్యం లేదు, అంత జ్ఞానం లేదు. నాకు చాలా చదువుకున్న వాళ్ళు కనపడితే భలే నోరు ఊరిద్ది. చాలా చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప వ్యక్తులు కనపడితే నోరు ఊరిద్ది. నాకు ఎందుకు తెలుసా? నాకు వీళ్ళంత జ్ఞానం లేదు, వీళ్ళంత చదువు లేదు, వీళ్ళంత అద్భుతంగా నేను మాట్లాడలేను. వీళ్ళు నిజంగా నా ప్రభు కోసం నిలబడితే ఎంత మందిని రక్షించగలుగుతారో కదా, నరకాగ్ని నుంచి ఎంత మందిని కాపాడతారో కదా. వీళ్ళెందుకు దీన్ని ఆలోచించరు? వీళ్ళెందుకు వాళ్ళ అవకాశాలు వినియోగించుకొని క్రీస్తుని ప్రకటించరు? వీళ్ళెందుకు అని వేదన కలిగిద్ది, నోరూరిద్ది వాళ్ళని చూస్తే. కానీ నన్ను ఆయన సిగ్గుపరచలేదు. చెప్పిన మాట అక్షరాలు నెరవేర్చాడు నా లైఫ్లో. ఈరోజు కూడా నేను అనుకుంటాను, ఇప్పుడు కూడా నేను స్థిరుడని నేను అనుకోను, ఇప్పటికీ చెంచలం అని అనుకుంటాను నేను. కానీ ఆయన రెక్క చాటున దాచిపెట్టుకొని కప్పుకొని నడిపించుకుంటున్నాడు ఆయన. నన్ను అన్యాయం చేయలేదే, నన్ను వంచన చేయలేదే, నన్ను వదిలేయలేదే, నన్ను వాడుకోకుండా ఉండలేదే. జాగ్రత్త నాయనా, అందరిలాగా ప్రవర్తించొద్దయ్యా. నిన్ను కొంచెం ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకున్నాను. అందరిలాగా ఆలోచించొద్దయ్యా, అందరిలాగా ప్రవర్తించొద్దయ్యా, కొంచెం ప్రత్యేకంగా ఉండరా. ఈరోజు కూడా నా తండ్రి బాధ అదే. నువ్వు జాగ్రత్తగా, నువ్వు ఒకవేళ దైవజనుడు, నువ్వు ఒక శ్రేష్టమైన దైవజనుడు ప్రజల్లో గుర్తింపు పడితే నిన్ను గురించి కూడా నాన్న అదే అంటున్నాడు. మన నాన్న అదే అంటున్నాడు. ఏమన్నా తెలుసా? నాతో అన్నమాట నీతో అంటున్నాడు. నీ పేరేదో నాకు తెలీదు, నీ ఊరేదో నాకు తెలీదు, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, కానీ ఒక్కటి తెలుసు, నువ్వు దేవుని ఏర్పాటులో ఉంటే ఈ మాట నీకు ఆయన వినబడేటట్టు చేస్తాడని తెలుసు. నువ్వు ఆ ప్రత్యేకింపబడిన వ్యక్తులలో ఉంటే ఇది ఖచ్చితంగా నీ చెవికి చేరిద్దని తెలుసు నాకు. అందుకు చెప్తున్నాను, నిన్ను కూడా ఇంతే అంటాడు ఆయన. అయ్యా, చాలా మందిని కంట్రోల్ చేయాలని చూశాను, దారి తప్పారు. నువ్వు అట్లా ఉండొద్దయ్యా, నువ్వు కొంచెం నాకు అందుబాటులో ఉన్నావురా, అలానే ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. నిన్ను మాదిరిగా నిలబెట్టి నిన్ను చూపించి అనేక మందిని తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. నా ప్రియ సోదరి సోదరుడా, సేవకుడా, విశ్వాసి, పరిచారకుడా, కుటుంబంలోని సభ్యుడా, నీ కర్తవ్యాన్ని గుర్తుపట్టు. దేవుడు నీ విషయంలో ఎంత అంచనా కలిగి ఉన్నాడో సిగ్గుపరచొద్దు, ఆయన్ని దుఃఖపెట్టద్దు. నీకున్న ఏ అవకాశాన్ని నువ్వు మిస్ చేసుకోవటానికి లేదు. కనిపెడతాడు, చూస్తూ ఉంటాడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు. కొంతమందిని చూస్తాను, ఓసారి ఒక అక్క అంది నాతో, ఆ రాత్రి ఆమె ఇంట బస చేయాల్సి ఉండే నేను.
ఆమె నైట్ అంతా నిద్రపోకుండా ప్రార్థన చేస్తుంది, చాలా గంటలు ప్రార్థన చేస్తుంది. నాకు ఆశ్చర్యం కలిగింది, అంత ప్రార్థనా జీవితం నేను కలిగలేను, ఈమె ఇంత ప్రార్థన చేస్తుంది, ఇవి నిద్ర ఎప్పుడు పోయిద్దని ఆశ్చర్యానికి గురయ్యాను. నేను అడిగాను, అక్క నువ్వు నిద్రపోవా, నిద్ర రావటం లేదా నీకు, ఎందుకు ఇంతసేటు గోజాడుతున్నావు అంటే, యేసయ్య నాతో మాట్లాడాడయ్యా, అమ్మా అందరూ నిద్రపోతున్నారు, నువ్వు కూడానా అన్నాడయ్యా. అందరూ నిద్రపోతున్నారు, మరి నా విజ్ఞాపనకర్తగా నువ్వన్నా ఉండవా? నశించిపోతున్న ఈ ప్రజల పక్షంగా మొరపెట్టేదానికి ఎవరున్నారని వెతికితే అందరు నిద్రపోతున్నారమ్మా, నువ్వన్నా కాస్త మెళ్ళకోగా ఉండి ప్రార్థన చేయవా? నీ ప్రార్థన విని నేను ఎన్నో కార్యాలు చేయగూరాను అన్నాడయ్యా. అందుకని కొన్ని గంటలు నేను మేలుకొని, సమస్యలకు జడిసి, శోధనలకు భయపడి, ఇతరత్ర ఇబ్బందులకు వెరిసేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని చూసి అంటున్నాడు, నీవును వారి వలెనేనా? అందరూ భయపడి బెంబేలెత్తినట్టు, అందరూ శోధనలకు జడిసినట్టు నీవు జడుస్తావా? నీ వెరుగవా? ఇవన్నీ అవసరార్థాన్ని బట్టి వస్తున్నాయి, ఇవన్నీ నీ మేలుకేనని నువ్వు ఎరుగవా? నీవును వారి వలెనేనా? నీకు అనుమతింపబడినవన్నీ నా సెలవు లేక ఏదీ రాలేదని, వాటన్నిటిని అనుమతించి నీవు వాస్తవికంగా నా వైపు చూస్తావని, నా పోలికలోకి రూపాంతరం చెందుతావని, నాకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి నువ్వు వస్తావని, నా అనుమతితోనే ఈ పరిస్థితులన్నీ నీకు అనుమతింపబడినవని కొందరు ఎరగలేదు, నీవు ఎరుగవా? నీవును వారి వలెనేనా? నన్ను విమర్శిస్తావా, తృణీకరిస్తావా, ఎద్దేవా చేస్తావా, ఏం చేసావయ్యా అని క్వశ్చన్ చేస్తావా? నీవును వారి వలెనేనా అని అడుగుతాడు. ఏం చెప్తావు? లేదేసయ్యా, లేదు లేదు, అలాగా నన్ను ప్రభువా, నేను ఎరుగుతున్నయ్యా, నాకు నీవు అనుమతించినవన్నీ నా మేలుకే, నన్ను నీ పోలికలోనికి మార్చడానికే, నా యందు నీ చిత్తము నెరవేర్చడానికే, సంపూర్ణ సిద్ధిలోకి నన్ను నడిపించడానికే అని నేను ఎరుగుదును ప్రభువా. నాకున్న పరిస్థితులను బట్టి నిన్ను తృణీకరించనయ్యా, నన్ను మన్నించు. అలాగ అనుకొనవద్దు ప్రభు. ఈ రాత్రి మరి నువ్వేం తీర్మానం చేస్తావో, ఏమని ప్రార్థిస్తావో, ఏమని దేవునికి విజ్ఞాపన చేస్తావో, ఒక్కసారి మోకాళ్ళుని రా, దేవుని దగ్గరకు రా. డబ్బుకు దాసోహం కావద్దు, భోగేచ్ఛలకు దాసోహం కావద్దు, సుఖభోగాల మీద మనసు పెట్టొద్దు. దేవుడు చెప్తున్నాడు, అందరూ భోగాల మీద పడిపోయారు, నువ్వు భోగంలో పడిపోతావా? అందరూ జీవపడంలో పడిపోయారు, నువ్వు పడిపోతావా? అందరూ ఆకర్షణలో పడిపోయారు, శరీరేచ్ఛలో నువ్వు పడిపోతావా అని నిన్ను అంటున్నట్టు ఎప్పుడు ఎనీ టైం గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను ఈ విషయం సంధించినప్పుడు నీవు దానికి తగ్గట్టు స్పందించు. దేవుడు నిన్ను సంధించినప్పుడు ఇదే మాట అనుకుంటా ఉండు. దేవుడు నీతోనే అంటాడు, నువ్వు అట్లనే చేస్తావా అంటాడు. లేదు ప్రభువా, నేను అట్లా చేయనయ్యా. సీమోను ముందు అడిగిన ఆ మాట ఈరోజు అందరిని అడుగుతున్నాడు. ఏం సమాధానం ఇస్తారో ఇచ్చుకోండి.